జిలానీ రషీద్కి ఇద్దరికి కలిపి ఒక మహిళతో సంబంధం ఉంది. ఆ ఇద్దరు ఆ మహిళ వల్లే కొట్టుకున్నారు. అందుకే ఆ మహిళ కోసమే జిలానీని రషీద్ని నడి రోడ్లో జిలానీ చంపేశాడు అనేటువంటి ఆరోపణ. ఇది కాస్త ఇబ్బందికరమే, కానీ మీరు చెప్పక తప్పదు. నిజంగా రషీద్కి జిలానీకి ఒకే మహిళతో సంబంధం ఉందా, లేకపోతే వీళ్ళిద్దరికి వేరువేరుగా మహిళలతో సంబంధాలు ఉన్నాయా? అస్సలు అది అనేది అబద్ధమయ్యా. మా అబ్బాయి అసలు అలానే తల్లి కానీ కాదు, ఎవరినైనా అడగండి. నా బిడ్డ అట్ట చేసేవాడే కాదు. అది పెళ్లి సంబంధాలు చూస్తున్నాం మేము. చూస్తే ఎప్పుడైనా చూస్తున్నాను, నేను ఫ్రీగా అయినా చేసుకుంటానమ్మా మద్రసా అమ్మాయిని అంటున్నాడు. కానీ నాకు వద్దు పెళ్ళి, ఎవరైనా ఉంటే సంబంధాలు పెళ్ళొద్దమ్మా నాకు, నేను ఇలా ప్రేమించాను చేసుకుంటానని ఎవరైనా చెప్తారుగా ఇంట్లో. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. నాకు ప్రభుత్వం ఉద్యోగం వస్తే చేసుకుంటానమ్మా నేను అని చెప్తున్నాడు మా అబ్బాయి. అదంతా నిందలే కానీ అయ్యా, అది నిజం కాదు. ఊరికే పుకారు ఎత్తిచ్చి కేసుని పక్కదోవ పట్టించాలని చూస్తున్నారు వాళ్ళు. అంతే తప్ప నా బిడ్డ అసలు అలాంటి వాళ్ళు కాదు. ఒక్కళ్ళ కూడా పలకరించి కూడా ఎరగరు. ఇంతమంది ఉన్నారు జనం, ఇంతమంది. ఒకసారి నేను చూసుకోయా, నన్ను పెళ్ళన్నా చేసుకోయా, పిల్లలు ఇలా చూసి నువ్వు అమ్మగా ఆ మాటేనా అమ్మ చెప్పేది ఇంట్లో అన్నాడు. అంత మంచి అబ్బాయికి ఇంత నిందలేస్తుంటే నేను ఎలా భరించాలి మీరు చెప్పండి అయ్యా. నా కడుపు కోత ఎలా ఉంటుంది? పోయినోడు రాడు, ఇంకా మాకు న్యాయం చేయండి. అంతేగాని పోయిన అబ్బాయి మీద ఇంత నిందలు అన్యాయంగా వేయవాకండి. నేను అదే ఒక్కటే కోరుకుంటున్నా ప్రభుత్వానికి.